హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా పూజ బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఏంటంటే మా హస్బెండ్ అయితే పెద్ద తిరుపతి అయితే వెళ్ళారండి. సో ఆయన అక్కడ ఉన్న లొకేషన్లు అవి కూడా వీడియో అయితే తీశారు. మనకి టెంపుల్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను చూపించాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. అలాగే ఆయన తెచ్చిన ప్రసాదం అంతా కూడా నేను స్ట్రీట్లో అయితే పంచడం అయితే జరిగిందండి. ఎందుకంటే స్వామివారి ప్రసాదం మనకు దక్కడమే అదృష్టం అని అయితే అనుకుంటాము. సో అలాంటి అదృష్టాన్ని అయితే వెళ్ళలేని వాళ్ళకు కూడా కలిగించాలనేది నా అభిప్రాయం అండి. సో అందుకే మా స్ట్రీట్లో అందరికీ కూడా నేనైతే ప్రసాదాన్ని అయితే పంచడం అయితే జరిగిందండి. మొదటగా స్వామివారి పాదాలను అయితే అందరూ నమస్కరించుకోండి. ఈ రోజైతే తొలి ఏకాదశి కదండి, అందరికీ కూడా స్వామివారి దర్శనం కలిగినట్టేనండి. ఇదంతా కూడా గుడి ప్రాంగణం అండి. మనకేంటంటే కొంతవరకే మొబైల్ ఎలౌడ్ అనేది అయితే ఉంటుంది కదండి. మనకైతే గుడి గోపురం అనేది అయితే కనిపిస్తుంది. అందరూ కూడా నమస్కరించుకోండి. ఆ స్వామివారి అనుగ్రహం అందరి మీద ఖచ్చితంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ శిలాతోరణాలండి. నేను వెళ్ళైతే 2 years అవుతుందండి. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. ఈయనైతే ప్రతి ఇయర్ వెళ్తారు, ఎందుకంటే ఈయన బిజినెస్ కదండి. సో అందుకని ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని అయితే పూజిస్తారనమాట. నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుందండి తిరుపతి. మనకేంటంటే అక్కడ ఉన్న టెంపుల్స్ ఇవన్నీ కూడాని, కొండలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంతకు మించి ఏంటంటే మనం ఆ టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా అనేది అయితే ఉంటుంది మనసుకు అనమాట. మన కోరిన కోరికలు కూడా తీరుస్తారు స్వామివారు. ఈ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం అండి. ఇది స్వామివారి ప్రసాదం అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మా స్ట్రీట్లో అందరికీ కూడా నేనైతే స్వామివారి ప్రసాదం అయితే పంచిపెట్టానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా స్వామివారి టెంపుల్ అవి దర్శించుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.